ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మార్క్స్ మీద బేస్ అయ్యి ఉండే కొన్ని పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ దేర్ ఆర్ 3 subjects of 100 marks each. A student scored 60% in the first subject and 80% in the second subject. He scored 70% in aggregate, that is total. His percentage of marks in the third subject is. క్వశ్చన్లో ఏమన్నారు, ఒక ఎగ్జామినేషన్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయంట. ఒక్కొక్క సబ్జెక్ట్కి 100 మార్క్స్. అయితే ఒక స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్లో 60% వచ్చాయి, సెకండ్ సబ్జెక్ట్లో 80% వచ్చాయి, థర్డ్ సబ్జెక్ట్లో ఎంత వచ్చాయో ఇయ్యలేదు. అగ్రిగేట్ ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి 70% వచ్చాయంట. అప్పుడు ఆ థర్డ్ సబ్జెక్ట్లో చెప్పని సబ్జెక్ట్ ఉంది కదా, దాంట్లో ఎన్ని వచ్చాయని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చిన డేటా అంతా రాసుకుందాం. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 సబ్జెక్ట్స్ ఆఫ్ 100 మార్క్స్ ఈచ్. దీనికి 100 మార్క్స్, దీనికి 100 మార్క్స్, దీనికి 100 మార్క్స్, టోటల్ 300 మార్క్స్ అవుతాయి. దాని తర్వాత స్టూడెంట్స్ స్కోర్ 60% ఇన్ ద ఫస్ట్ సబ్జెక్ట్. దీంట్లో 60%, 80% ఇన్ ద సెకండ్ సబ్జెక్ట్, 80% ఇన్ సెకండ్ సబ్జెక్ట్. అండ్ సబ్జెక్ట్ 3లో ఇయ్యలేదు, ఎక్స్ అనుకుందాం, అదే కదా వాళ్ళు అడిగింది. హిస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ థర్డ్ సబ్జెక్ట్ ఈస్. తర్వాత ఏమిచ్చారు, అండ్ హీ స్కోర్డ్ 70% ఇన్ అగ్రిగేట్. టోటల్ 70% వచ్చాయి. ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ 300 అని తెలుసు కాబట్టి యాక్చువల్ మార్క్స్ ఎంత ఉంటాయో, 300లో 70% అంటే ఎంతో తెలుసుకుందాం. 210, టోటల్గా 210 వచ్చాయి అతనికి మార్క్స్. ఇప్పుడు మనం ఇది కనుక్కోవాలి. మనం ఇక్కడ 100లో 60% అంటే 60నే వస్తుంది, 80% అంటే 80నే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, టోటల్ మార్క్స్ తెలుసు, రిమైనింగ్ 2 మార్క్స్ తెలుసు. ఇది కనుక్కోవడం ఈజీ కదా, ఎక్స్ మైనస్ ఇచ్చేస్తే సరిపోతుంది. 60 + 80 + ఈ 3 సబ్జెక్ట్స్ కలిపితే 210 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి 210 - 60 + 80 ఎంత, 140. x is equals to 210 - 140. x is equals to 70. సో థర్డ్ సబ్జెక్ట్లో అతని పర్సంటేజ్ వచ్చేసి 70%. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ 40% మార్క్స్ టు పాస్. ఏ క్యాండిడేట్ హూ గెట్స్ 220 మార్క్స్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. వాట్ ఆర్ మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నారంటే, మనం మామూలుగా పాస్ అవ్వడానికి 40% మార్క్స్ కావాలంట, 40% పాస్ మార్క్స్. ది క్యాండిడేట్ హూ గెట్ 220 మార్క్స్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. అంటే ఒకతనికి 220 మార్క్స్ వచ్చాయంట, అతను 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంట. 20 మార్క్స్ వచ్చింటే పాస్ అయ్యేవాడు. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 20 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు కదా, సో 20 యాడ్ చేద్దాం, అవి పాస్ మార్క్స్ అయిపోతాయి కాబట్టి. 4, 2. మనకి పర్సంటేజ్ తెలుసు, 40% పాస్ మార్క్స్ ఉన్నారు కాబట్టి. పాస్ మార్క్స్ ఇది పర్సంటేజ్, ఇవి మార్క్స్. 40% ఈక్వల్స్ టు 240 అయిపోతుంది. దాని తర్వాత వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఏం చేస్తాం, మ్యాక్సిమం మార్క్స్ అంటే 100 కదా, 100% అని తీసుకుంటాం. ఈక్వల్స్ టు x. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 0, 0 క్యాన్సల్, 2 2 4, 2 5 10. సో 2x = 5 × 240. x is equals to 5 × 240 divided by 2. 2 1 is 2, 2 2 is 4, 0. Therefore ఇది మొత్తం ఏమవుతుంది, 5 0 0, 5 2 is 10, 5 is 5, 600. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 600 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ దేర్ వర్ 1000 బాయ్స్ అండ్ 800 గర్ల్స్. 60% ఆఫ్ ద బాయ్స్ అండ్ 50% ఆఫ్ ద గర్ల్స్ పాస్డ్. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్. ఇక్కడ ఏమన్నారు, ఎగ్జామినేషన్లో 1000 బాయ్స్ ఉన్నారంట, 800 గర్ల్స్ ఉన్నారంట. దాంట్లో 60% ఆఫ్ బాయ్స్ అండ్ 50% ఆఫ్ ద గర్ల్స్ పాస్డ్. అంటే బాయ్స్లో 60% పాస్ అయినారంట, గర్ల్స్లో 50% పాస్ అయినారంట. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్డ్ పర్సంటేజ్ అడుగుతున్నారు. ఇప్పుడు మనం నీట్గా రాసుకుందాం అంతా. బాయ్స్, గర్ల్స్. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 1000 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ 800 మెంబర్స్ ఉన్నారు. 60% బాయ్స్ పాస్ అయినారంట, ఇవి టోటల్ కదా. ఇక్కడ గర్ల్స్ 50% మెంబర్స్ పాస్ అయినారు. దీంట్లో
ఫస్ట్ మనం ఇక్కడ ఏమడిగారు, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఫస్ట్ దీంట్లో 100% అనుకుంటే 100 - 60 ఎంత 40. సో దీంట్లో ఫెయిల్ అయిన పర్సంటేజ్ 40 అవుతుంది. ఇక్కడ 50% ఫెయిల్ అయి ఉంటారు. ఇవి పాస్ పర్సంటేజ్ కాబట్టి 100 - 50 50, 100 - 60 40. ఎందుకంటే బేస్ ఎప్పుడు మనం 100% తీసుకుంటాము. దాని తర్వాత ఇప్పుడు మనం ఫెయిల్ పర్సంటేజే కావాలి కాబట్టి పాస్ పర్సంటేజ్లో మనకు పని లేదు. సో ఇది ఒకటి కనుక్కుందాం. ఎందుకంటే మనకి టోటల్ తెలుసు కదా. టోటల్ ఇంట్లో 40% మెంబర్స్ ఫెయిల్ అంటే 40 డివైడ్ బై 100 చేస్తే వచ్చేస్తుంది. అంటే 400 మెంబర్స్ ఫెయిల్ అయినారు బాయ్స్లో. గర్ల్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారో చూద్దాం. టోటల్ 800. సో 800 × 50/100, 0 0 క్యాన్సిల్, 0, 5 0 0, 5 8 40. ఇక్కడ కూడా 400 గర్ల్స్ ఫెయిల్ అయ్యారు, 400 బాయ్స్ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ నాకు టోటల్ పర్సంటేజ్ అడుగుతున్నారు. ఫైండ్ ద పర్సెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్. ఇది మొత్తం ఎంత, 800 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు టోటల్గా. కానీ మనకు నెంబర్ కాదు, పర్సంటేజ్ కావాలి. సో పర్సంటేజ్ కోసం ఏం చేస్తాం, ఎంతమంది ఫెయిల్ అయినారో డివైడెడ్ బై టోటల్ నెంబర్. 1000 + 800 ఎంత, 1800 అవుతుంది, ఇంటూ 100. ఇది పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఇస్తుంది మనకి. అండ్ తర్వాత 0 0 క్యాన్సల్, 2 4 8, 2 9 18, 4 × 100, 400 డివైడెడ్ బై 9, 9 4 36, మళ్ళీ 9 4 36, ఇట్లా 44.44 వస్తుంది. అంటే మొత్తం ఫెయిల్ పర్సంటేజ్ 44.44% అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ హ్యాస్ టు obtain 30% of total marks to pass. He got 25% of total marks, failed by 40 marks. The number of total marks is. ఇక్కడ స్టూడెంట్ హ్యాస్ టు obtain 30 అంటే పాస్ మార్క్స్ ఏమని చెప్తున్నారు, 33% అంట పాస్ మార్క్స్ వచ్చేసి. కానీ ఇక్కడ ఏమైంది, ఒక అతనికి 25% మార్క్స్ వచ్చాయి అండ్ ఎంత మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, 40 మార్క్స్ తక్కువ వచ్చాయి అనమాట. 40 మార్క్స్ వచ్చింటే పాస్ అయ్యాడు. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇది అంటే మొత్తం మార్క్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి పాస్ మార్క్స్ ఇంత, కానీ ఇంత వచ్చి ఇన్ని మార్క్స్ తక్కువ వచ్చాయంటే మనం ఏం చేయొచ్చు, 25% అంటే ఎంత వస్తుంది, 8%, 40 మార్క్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దీని డిఫరెన్స్ ఇంత తక్కువలో వచ్చిందంటే దీని మధ్యలో డిఫరెన్స్ అంత పర్సెంటే కదా. సో 8% ఈక్వల్స్ టు 40 మార్క్స్ అని తెలిసింది మనకి. ఇప్పుడు మనం ద నెంబర్ ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ ఎప్పుడైనా 100%కి ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్ టు x అనుకుందాం. దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 8x ఈక్వల్స్ టు 40 × 100, 2 4 4 2 8, 4 10 40, 2 5 10, x ఈక్వల్స్ టు 500. టోటల్ మార్క్స్ వచ్చేసి 500 మార్క్స్ అనమాట. In an examination, 80% of the boys passed in English, 85% of passed in Maths, while 75% passed in both. If 45 boys failed in both, then the number of boys who sat for the exam was. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ గురించి ఇచ్చారు. 80% బాయ్స్ ఏమో ఇంగ్లీష్లో పాస్ అయ్యారు, ఒకటేసారి రాసుకుందాం. 85% పాస్డ్ ఇన్ మ్యాథ్స్. ఇక్కడ ఏ అనుకుందాం, ఏ వచ్చేసి ఇంగ్లీష్కి అనుకుందాం. అప్పుడు n ఆఫ్ ఏ ఏమవుతుంది, 80%. నెక్స్ట్ మ్యాథ్స్లో 85%, అది మ్యాథ్స్ బి అనుకుందాం. 85% పాస్ అయ్యారు. అండ్ వైల్ 75% పాస్డ్ ఇన్ బోత్. అప్పుడు బోత్ అంటే ఏమంటాం, n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 75%. ఇక్కడ if 45 boys failed in both, the number of boys who sat for the exam was. failed in both అన్నారు. మనం దీంతో పాస్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. ఒక ఫార్ములా ఉంది కదా, నేను ఇలా ఎందుకు రాసా అంటే ఒక ఫార్ములా వస్తుంది, దానికి ఈజీగా అవుతుందని రాసా. n ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ మూడు మన దగ్గర ఉన్నాయి. ఈ పాస్ పర్సంటేజ్ వస్తే 100 మైనస్ ఇచ్చేస్తే ఫెయిల్ పర్సంటేజ్ వస్తుంది. అది ఈక్వల్ టు 45 వేసుకొని మనం మొత్తం 100% కనుక్కోవచ్చు. అదే అనమాట ప్లాన్. ఇక్కడ n ఆఫ్ ఏ 80 ప్లస్ n ఆఫ్ బి 85 మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 75%. ఇక్కడ 165 మైనస్ 75 ఈక్వల్ టు 90%. అంటే మొత్తం ఇలా పాస్ పర్సంటేజ్ ఎంత అంట, 90%. దీంట్లో నాకు ఇప్పుడు ఇది పాస్ పర్సంటేజ్ అయితే నాకు పాస్ పర్సంటేజ్ వద్దు,
ఫెయిల్ పర్సంటేజ్ కావాలి, ఎందుకంటే నాకు అక్కడ వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయ్యారో ఇచ్చారు 45 మెంబర్స్. సో 100 - 90 చేస్తే 10% వస్తుంది. ఇది మనకి ఫెయిల్ పర్సంటేజ్ అనమాట. ఈ 10% మనకి పర్సెంట్ తెలుసు, కానీ క్వశ్చన్లో మనకు ఆల్రెడీ నెంబర్ ఇచ్చేసారు 45 బాయ్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ అని. సో ఇక్కడ మన 10% ఈక్వల్స్ టు 45, దెన్ 100% ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్స్. సపోజ్ ఎక్స్ అనుకుందాం, 0 0 క్యాన్సల్, క్రాస్ మల్టిప్లికేషన్, ఎక్స్ ఈక్వల్స్ టు 45. ఇక్కడ 45 × 10 మిగులుతుంది కాబట్టి 450. సో 450 అనమాట వాళ్ళు అడిగింది. అంటే మొత్తం ఎంతమంది ఎగ్జామ్లో ఏమంటారు కూర్చున్నారు, లైక్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే 450 మెంబర్స్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 65% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్, 48% పాస్డ్ ఇన్ ఫిజిక్స్, 30% పాస్డ్ ఇన్ బోత్. హౌ మచ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ మళ్ళీ ఇందాకట్లాగానే 2 సబ్జెక్ట్స్ ఇచ్చారు, మ్యాథ్స్, ఫిజిక్స్. మ్యాథ్స్ ఏ అనుకుందాం, 65% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్, ఎన్ ఆఫ్ ఏ అనుకుందాం ఒకటేసారి 65%. ఇంకో సబ్జెక్ట్ ఫిజిక్స్ కదా, దాని ఎన్ ఆఫ్ బి అనుకుందాం. ఎంత అంట 48%. రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంత, ఎన్ ఆఫ్ ఐ ఇంటర్సెక్షన్ బి అనుకుందాం 30%. ఇక్కడ ఏమడిగారు, హౌ మచ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ ఓన్లీ పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే మనము పాస్ పర్సెంటేజ్ కనుక్కుందాం. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. 65 + 48 - 30. 100 108 113 - 30. 113 - 30 83%. ఇప్పుడు మనకి ఇది పాస్ పర్సంటేజ్ వచ్చింది. మనకి ఏం కావాలి, ఫెయిల్ పర్సంటేజ్. అంటే టోటల్ పర్సంటేజ్ 100 అనుకుంటాం కాబట్టి 100 - 83 ఎంత 17. సో ఇదే ఫెయిల్ పర్సంటేజ్ వాళ్ళు అడిగింది. ఇక్కడ ఓన్లీ పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇక్కడ కూడా ఆగిపోతుంది. ఇంతకుముందు క్వశ్చన్లో అయితే మనము మళ్ళీ ఎంత ఈ పర్సంటేజ్కి నెంబర్ కనుక్కొని అంత చేసాం. ఇక్కడ ఓన్లీ పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In exam, a student who gets 20% of the maximum marks fails by 5 marks. Another student who scores 30% of the maximum marks get 20 marks than the pass marks. The necessary percentage required for the passing is. ఈ క్వశ్చన్లో అంతా ఇండైరెక్ట్గా ఇచ్చారు, కొంచెం ట్రిక్గా ఉంటుంది, అర్థమైతే ఈజీనే. ఇక ఒక స్టూడెంట్కి 20% ఆఫ్ ద మార్క్స్ వచ్చాయంట. మనం టోటల్ పర్సంటేజ్ ఫస్ట్ 100% అనుకుందాం. దాని తర్వాత 20% వచ్చింటే ఇతను 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంట. ఇంకొక అతనికి ఏమైంది, 30% ఆఫ్ మార్క్స్ వచ్చింటే 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయంట పాస్ పర్సంటేజ్ కన్నా. ఇక్కడ కరెక్ట్ పాస్ పర్సంటేజ్ ఇవ్వలేదు. సో వాళ్ళు ఏమడిగారు, ద నెసరీ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ ద పాసింగ్ ఈజ్. మనల్ని అడిగైతే వాళ్ళు పాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఒక అతనికి ఏమో 20% వస్తే 5 మార్క్స్ తక్కువ వచ్చాయి, ఇంకొక అతనికి 30% వస్తే 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో మనం దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ఈ పర్సంటేజెస్ 30% - 20% ఈక్వల్ టు ఎక్స్ట్రా మార్క్స్ ఎంత వచ్చాయి, 20% వస్తే 5 మార్క్స్ తక్కువ వచ్చాయి, 30% వస్తే 20 మార్క్స్ వచ్చాయి. సో అవి మనం చేసుకుందాం. 20 + 5 10% ఈక్వల్ టు 25. అప్పుడు మనం 100% ఎంతో తెలుసుకుందాం. ఈక్వల్ టు ఎక్స్ అనుకొని 0 0 క్యాన్సల్, ఎక్స్ ఈక్వల్స్ 250 మార్క్స్. అంటే టోటల్ మార్క్స్ 250 వచ్చాయి. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, నెసరీ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్ ఈజ్. ఇక్కడ 20% ఆఫ్ మార్క్స్ వస్తే 5 మార్క్స్తో ఫెయిల్ అవుతాయి అన్నారు. సో ఫస్ట్ మనం 20% కనుక్కుందాం. ఇది 100% కదా, 100% ఈక్వల్స్ టు 250 అయినప్పుడు 20% ఎంత అవుతుంది, 10x ఈక్వల్స్ టు 250 × 2. సో 2 1 is to 2 5 is 10. అంటే x ఈక్వల్స్ టు మళ్ళీ 5 5 is 25 0 50. 20% మార్క్స్ వచ్చేసి 50. కానీ 20% మార్క్స్ వస్తే ఇక్కడ 5 మార్క్స్ తక్కువ అయినాయంట పాస్ మార్క్స్కి. సో మనం ఆ 5 మార్క్స్ కలిపేస్తే పాస్ పర్సంటేజ్ వచ్చినట్టే కదా. సో 55 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ అని. కానీ ఇక్కడ మార్క్స్ ఒకటి అడగలేదు, పర్సంటేజ్ అడిగారు. సో మనం ఏం చేస్తాము,
పాస్ మార్క్స్ డివైడ్ బై టోటల్ మార్క్స్ ఎంత వచ్చాయి, ఇవి టోటల్ మార్క్స్ కదా, బై 250 ఇంటూ 100. 5 5 25, 5 2 10, 5 11 ఈక్వల్స్ టు 22%. అంటే పాస్ పర్సంటేజ్ వచ్చి 22% అనమాట దీనికి. ఇంతే. సో ఇక్కడితో పర్సంటేజ్ టాపిక్ ఎండ్ అయింది. ఇవన్నీ అర్థమవుతున్నాయా లేదా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా లేకుంటే ఇంకా ఎలా చెప్పాలి, సో దట్ మీకు కూడా యూస్ ఉంటుంది కదా నేను వీడియోస్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.